ది రైజ్ ఆఫ్ అశోక సన్ నెక్స్ట్లో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. హిస్టారికల్ యాక్షన్ డ్రామా కింద వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ని సింపుల్గా చెప్పాలంటే, ఒక ఆర్డినరీ యంగ్ మ్యాన్ సర్కమ్స్టాన్సెస్ వల్ల పాలిటిక్స్, పవర్ స్ట్రగుల్స్ అండ్ లీడర్షిప్ మధ్య పడిపోయి తన జర్నీలో ఎలా మారుతాడనే పాయింట్ చుట్టూ ఈ సినిమా మొత్తం రన్ అవుతూ ఉంటుంది. స్టోరీ లైన్ పేపర్ మీద చూస్తే ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది, కానీ స్క్రీన్ మీద ఆ ఐడియా ఎంతవరకు వర్కౌట్ అయింది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముందుగా స్ట్రైట్ గా చెప్పాలంటే, ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే కాన్సెప్ట్. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ క్యారెక్టర్ రైస్ ని చూపించడానికి మేకర్స్ చాలా ట్రై చేశారు. స్టార్టింగ్ లో మూవీ చూస్తున్నప్పుడు కూడా మంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ అనిపించింది, కానీ ఆ స్కోప్ ని కంప్లీట్ గా యూజ్ చేసుకోవడంలో సినిమా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. సినిమా ఓపెనింగ్ అనేది డీసెంట్ గా స్టార్ట్ అవుతుంది. క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ అండ్ వరల్డ్ బిల్డింగ్ మీద ఫోకస్ పెట్టారు. హిస్టారికల్ సెట్టింగ్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. లొకేషన్స్ అండ్ కాస్ట్యూమ్ డిజైన్స్ చూస్తే ఎఫర్ట్స్ కనిపిస్తుంది, కానీ ఆడియన్స్ ని ఇమిడియట్ గా స్టోరీలోకి ఇన్వాల్వ్ చేసే గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అవుతుంది. హీరో పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే తన సైడ్ నుంచి సీరియస్ ఎఫర్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. క్యారెక్టర్ కి కావాల్సిన సీరియస్నెస్ మెయింటైన్ చేయడానికి ట్రై చేశాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కూడా పెర్ఫార్మెన్స్ అనేది పర్లేదు అనిపిస్తుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే క్యారెక్టర్ రైటింగ్ స్ట్రాంగ్ గా లేకపోవడం. హీరో ఎంత ఎఫర్ట్ పెట్టినా స్క్రీన్ ప్లే సపోర్ట్ లేకపోతే ఇంపాక్ట్ తగ్గుతుంది. అక్కడే ఆడియన్స్ పేషెన్స్ అనేది టెస్ట్ అవుతుంది. స్టోరీ ముందుకు వెళ్తున్న ఫీలింగ్ కన్నా సెటప్ కోసమే ఎక్కువ టైం తీసుకున్నారు. చాలా సీన్స్ రిపిటేటివ్ గా ఫీల్ అవుతాం. నెక్స్ట్ ఏం జరగబోతుందో అనే క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో డైరెక్టర్ కంప్లీట్ గా సక్సెస్ అవ్వలేదు. హిస్టారికల్ డ్రామా అంటే ఆడియన్స్ కి గ్రాండియర్, స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఎమోషనల్ హైస్ కావాలి, కానీ ఈ మూవీలో ఆ మూమెంట్స్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి. కొన్ని సీన్స్ ఇంపాక్ట్ఫుల్ గా ఉండాల్సిన ప్లేస్ లో ఫ్లాట్ గా వెళ్ళిపోతాయి. దానివల్ల సినిమా ఫేసింగ్ అనేది ఇంకొంచెం స్లోగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సపోర్టింగ్ క్యాస్ట్ గురించి మాట్లాడుకుంటే, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ కి డీసెంట్ గా పెర్ఫార్మ్ చేశారు, కానీ వాళ్ళని కూడా స్క్రీన్ ప్లే సరిగ్గా యూజ్ చేసుకోలేదు. కొన్ని క్యారెక్టర్స్ స్క్రీన్ మీదకి వచ్చినా మళ్ళీ వెంటనే వెళ్ళిపోతాయి. ఆడియన్స్ కి స్ట్రాంగ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేయలేకపోయాయి. టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, హిస్టారికల్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడానికి విజువల్స్ కొన్ని ప్లేసెస్ లో హెల్ప్ అయ్యాయి. ఎస్పెషల్లీ అవుట్డోర్ షూట్స్ అండ్ కొన్ని ల్యాండ్స్కేప్ విజువల్స్ బాగుంటాయి, కానీ గ్రాండ్ హిస్టారికల్ సినిమా అని చెప్పుకునే రేంజ్ విజువల్స్ మాత్రం ఎక్కువగా ఉండవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే కొన్ని సీన్స్ లో ఎలివేట్ చేయడానికి చాలా హెల్ప్ అయ్యాయి, కానీ గూస్ బంప్ మూమెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం మ్యూజిక్ అనేది అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. ఎడిటింగ్ కూడా వన్ ఆఫ్ ది మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ మూవీకి. ఆల్రెడీ స్లోగా ఉన్న నరేషన్ ని కొంచెం గ్రిప్పింగ్ గా కట్ చేసి ఉంటే బెటర్ గా ఉండేది. చాలా సీన్స్ ని లెంతీగా ఉండడం వల్ల చాలా సీన్స్ లో మూవీ అనేది లాగ్ అనిపించింది. ఇంటర్వెల్ వల్ల సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఇప్పుడైనా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా టర్న్ అవుతుందేమో అని అనుకుంటే సెకండ్ హాఫ్ కూడా సేమ్ యావరేజ్ గానే కంటిన్యూ అవుతుంది. కానీ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్స్ ఉన్నా కానీ ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేయడంలో మిస్ అయ్యారని చెప్పొచ్చు. మూవీలో బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్. ఆడియన్స్ క్యారెక్టర్ జర్నీతో కనెక్ట్ అవ్వాలి. క్యారెక్టర్ గెలిస్తే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఓడిపోతే మనం బాధగా ఫీల్ అవ్వాలి. కానీ ఈ సినిమాలో ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ అయిందని చెప్పొచ్చు. దీనివల్ల ఇంపార్టెంట్ సీన్స్ కూడా నార్మల్ గా వెళ్ళిపోతాయి. డైరెక్టర్ ఇంటెన్షన్ మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది. ఒక పవర్ఫుల్ రైజ్ స్టోరీని సీరియస్ టోన్ లో చూపించడానికి ట్రై చేశాడు, కానీ ఎగ్జిక్యూషన్ లో మాత్రం చాలా తేడా కొట్టేసింది. డైరెక్టర్ ఇంటెన్షన్ మాత్రం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అంతకేం నచ్చలేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా యాప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.